ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసే జయంతి సందర్భంగా హైదరాబాద్ లక్టీ కప్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోసే 92వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ కర్కే సీఎం రేవంత్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం పూలమాలలు వేసి రేవంత్ నివాళులర్పించారు. తమ ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవం కల్పించిందని పేర్కొన్నారు. రోసే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాకో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిసేసార్ కేబినెట్ మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు మోడీ. వారి పూర్వీకుల జీవిత ప్రస్థానం ధైర్య సాహసాలతో కూడుకున్నదని, వారు ఎదుర్కొన్న కష్టాలు ఎవరైనా కుంగతీసేవని అన్నారు. ఆయన వాటన్నింటినీ ఆశతో పట్టుదలతో ఎదుర్కొన్నారని కొనియాడారు. మీ పూర్వీకులు గంగా యమునలను విడిచిపెట్టిన తమ హృదయాల్లో రామాయణాన్ని మోసుకొచ్చారు. పుట్టిన ఘటన వదిలిన తమ ఆత్మను వదులుకోలేదని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి మధు వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో 9 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లూరి జయంతి సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు కుల రవీంద్ర, కందుల దుర్గేష్, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తూహిన్ సిన్హా తదితరులు అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ మంత్రులు మాట్లాడుతూ ఇకపై ఈ సెంటర్ అల్లూరి సీతారామరాజు సెంటర్ గా పిలువబడుతుందని ప్రకటించారు. ఇదే సెంటర్లో వాటర్ ఫౌంటైన్ 50 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికి తిరిగి టీడీపీ కరపత్రాలను ప్రజలకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి ఏర్పాటు పనులను ప్రారంభించారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. త్వరలోనే రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపైన అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామంలో గ్రీవెన్స్ నిర్వహించి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనంతరం 7 దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమం నిర్వహించారు. భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాలు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో హారీబోలిలో మాదన మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం జోగిని అవికాదేవి ఊరేగింపుగా వెళ్లి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ఊరేగింపు కమిటీ ప్రతినిధులు మాణికో ప్రభు గౌడ్, శ్రీధర్, గురునాథ్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన యోధుడు అంటూ ఎమ్మెల్సీ కవిత దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళి అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పునరంకితం అవుదామని ఆమె పిలుపునిచ్చారు. సాయుధ పోరాట యోధుడు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కుక్కట్పల్లిలోని ఆయన విగ్రహానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించే బిడ్డ, భారతమాత ముద్దు బిడ్డ, సాహసపుత్రుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. భారతమాత స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తిని అన్నారు. ఎంతో మంది త్యాగధనుల ప్రాణత్యాగాలు ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు అని చెప్పారు. తాగునీటి అవసరాలకు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు సాగర్ ఎడమ కాలువ ద్వారా 1000 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేస్తారు. ప్రతిరోజు 1000 క్యూసెక్ల చొప్పున 3 రోజుల పాటు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు సూచించారు. కర్నూలు జిల్లా ఆధుని పట్టణం గౌలిపేటకు చెందిన జనార్దన్ పద్మ దంపతులు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి 5 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ఆధుని రైల్వే స్టేషన్లో రైలుకి చెన్నైకి వెళ్లిపోయాడు. చెన్నై పోలీసులు జాబ్ను గుర్తించి బాబును గుర్తించి అనాథ హాస్టల్లో చేర్పించారు. వీరేష్ అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ లో విద్యాభ్యాసం చేసి స్థానిక బార్ అండ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా చేరాడు. వీరేష్ పెళ్లి చేసుకుని 2 పిల్లలతో బొంబాయిలో జీవిస్తున్నాడు. అయితే 30 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులు గుర్తొచ్చి నేరుగా ఆధుని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. తన దీనగాథను సబ్ కలెక్టర్ కు వివరించాడు. తమ తల్లిదండ్రులను ఎలాగైనా గుర్తించి తనను వారి చెంతకు చేర్చాలని ప్రాధేయపడ్డాడు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది వీరేష్, మిడత లక్ష్మి, మేనమావ జగదీశులకు వీరేశం
చేరవేశారు. ఇక విషయం చేరవేశారు. దీంతో హుటాహుటిన వారు ఆధునిక వచ్చి యువకుడిని గుర్తించారు. కానీ తల్లిదండ్రులు నానమ్మ అప్పటికే చనిపోయారని వీరేష్ కు చెప్పడంతో బోర్న విలిపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో పెట్రోల్ బంకు నిర్మించడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు 4 రోజులైన ఆర్టీసీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ బస్టాండ్ ఏళ్ల తరబడి కనీస సౌకర్యాలకు నోచుకోలేదని, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కనిపించే ఈ బస్టాండ్ ని ఇప్పుడు పూర్తిగా మూసివేసి పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని తక్షణమే పెట్రోల్ బంకు నిర్మాణం నిలిపివేసి ప్రయాణికుల ప్రాంగణానికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. బస్ సర్వీసులు బస్టాండ్లోకి వచ్చేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూపాలలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జంకేడులో ఎకరానికి 1 యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాల్సిన ప్రభుత్వం యూరియా పట్ల ఆంక్షలు పెడుతున్నారని ఆందోళనకు దిగారు. పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇస్తేనే బస్తాలు ఇస్తున్నారని, పట్టాలు కానీ రైతుల పరిస్థితి ఏంటని రైతులు అధికారులను ప్రశ్నించారు. పత్తి పంటకు వేయడానికి యూరియా దొరకని పరిస్థితిలో వరి నాట్ల వరకైనా యూరియా దొరుకుతుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు 4,78,500 రూపాయల సాయం అందించామని చెప్పారు. అనంతరం రావుపేట మండలంలోని 30 గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖిరానందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్తో గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు, పార్టీ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. వన మహోత్సవంలో భాగంగా పరిగి మున్సిపల్ పరిధిలో 45,000 మొక్కలు నాటుదామని వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. వన మహోత్సవంలో భాగంగా పరిగిలోని ఓ కాలనీలో పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ మున్సిపల్లో మొక్కలు నాటేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ప్రతి ఇంటి ముందు కనీసం 6 మొక్కలు పెంచాలని సూచించారు. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ఇక యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేయూఈసీ సభ్యుల దిష్టి బొమ్మలో దహనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ప్రవాహ ఉధృతి కొనసాగుతుంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నదికి వరద ఉధృతి పెరిగింది. మొన్నటి వరకు నదిలో నీరు లేకపోవడంతో కాళేశ్వర క్షేత్రం పుష్కర ఘాట్ల వద్ద గుఢరాలు వేసుకుని స్థానికులు వ్యాపారాలు సాగించారు. ప్రస్తుతం నీరు వస్తుండటంతో అవన్నీ మునిగిపోయాయి. ఒకవైపు నీటి ఉధృతి కొనసాగుతున్నా భక్తులు ప్రమాదకరంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి చేరుతుంది. పైనుంచి 84,500 క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో 85 గేట్లు ఎత్తి అంత్యస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జములపల్లి గ్రామంలో కనకదుర్గ అమ్మవారికి గ్రామ ప్రజలు సారెను సమర్పించారు. ముందుగా కనకదుర్గ అమ్మవారిని గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సారెను సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు చదువుకున్న కాకినాడ జిల్లా తుని పట్టణ రాజ ప్రభుత్వ పాఠశాలలో ఆయన జయంతిని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. 100కు పైగా చరిత్ర కలిగిన రాజ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీకుమారి, సీనియర్ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల ఆవరణలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ప్రతి ఒక్క విద్యార్థి అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. జయంతి వర్ధంతి రోజునే కాకుండా మహనీయుడు చదివిన పాఠశాల కావడంతో ప్రతిరోజు ఇక్కడ విద్యార్థులకు ఆయన ఆదర్శాన్ని వివరిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.
కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో 1,60,000 కోట్ల అప్పు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ తెలిపారు. ఇది సుపరిపాలన అని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలాన్ని అధిగమించి 5 3 లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు గ్లోబల్ ప్రచారం చేస్తారని చెప్పారు. ఇప్పుడు విపక్షాలపైన అక్రమ కేసులు పెట్టి విపక్షం నేతల గొంతు నొక్కుతున్నారని అన్నారు. దీనిపై మేధావులు ఎందుకు మాట్లాడారని నిలదీశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే శ్రీలంక కాదు మరో ఆఫ్రికా దేశంగా మారుతుందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల నిరసన తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ డి భాస్కర్, అధ్యక్షుడు ఎన్బికే సాహెబు, ట్రెజరీ జవహర్, ఉపాధ్యక్షులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పదవులకే వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కొనిజేటి రోషే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. అమీర్పేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో రోషే జయంతిలో సనాతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కను నాటి రోషే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రోషే విశేష సేవలు అందించారని చెప్పారు. పదవులు రోషేను వెతుక్కుంటూ వెళ్లాయని, అవి ఆయన సేవలకు లభించిన గుర్తింపు అని అన్నారు. కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలోని తమ నివాసంలో నియోజకవర్గ ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. కమలాపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. ఏ పనిలోనైనా నాణ్యత పాటించాలని సూచించారు. సర్వేయర్ సాగర్లో నీళ్లున్నా వాడుకోలేకపోతున్నామని, తక్కువ ఖర్చుతో కమలాపురం, కడపకు నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చిన్న చిన్న పనులు చేస్తే తాగు, సాగునీరు పుష్కలంగా అందుతుంది అన్నారు. అల్లూరు జిల్లా దేవీపట్నంలో పాపికొండల పర్యాటక బోట్లు తాత్కాలికంగా నిలిచినాయి. ఇక గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద పాపికొండల పర్యాటక బోట్లు రేవుకి పరిమితమైంది. వాతావరణంలో మార్పుల కారణంగా పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. వెదర్ రిపోర్ట్ని బట్టి పాపికొండల పర్యాటక బోట్లను నడపాలా వద్దా అనే అంచనాలకు రాగలమని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం ముట్టడికి ఖమ్మం జిల్లా పీడీఎస్యూ ఆధ్వర్యంలో యత్నించారు. వారిని పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ 8,150 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి బయలుదేరిన ఎంపీ బైరెడ్డి శబరి అనుచరులను జూపాడ్ బంగ్లా పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరులో జరిగిన ఘటనకు నిరసనగా బయలుదేరుతూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. జూపాడు బంగ్లా పోలీసుల అదుపులో ఎంపీ అనుచరులు రాష్ట్రీయ సివిల్ సప్లై డైరెక్టర్ రమేష్ నాయుడు, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, పల్లె రఘురామ్ రెడ్డి ఉన్నారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల పరికరాల పంపిణీకి ఆటంకం కలిగింది. ఆత్మకూరులో అటెన్షన్ వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర బాలికల సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను కలెక్టర్ బాదావతు సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే వసతులు, ఉపాధ్యాయుల హాజరు, భోజనం తదితర అంశాలను పరిశీలించి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక బియ్యాన్ని పరిశీలించి బియ్యం, ఇతర సరఫరా స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. వండే బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని వంట మనుషులకు కలెక్టర్ సూచించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. ఇటీవల ప్రారంభించిన పాఠశాల కళాశాలలోని తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులకు ఇప్పుడున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ప్రతిరోజు తరగతులకు హాజరై చదువుకోవాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ఏపీ
పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 12వ పీఆర్సీని నియమించడంతో పాటుగా 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో డిఏని వెంటనే ఇవ్వడంతో పాటుగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరపాలని కోరారు. ప్రభుత్వం తెచ్చే ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ గ్యారేజ్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఉచిత ప్రయాణానికి అదనపు బస్సులు అవసరం అవుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్లో కంటికి పంటికి తప్ప మిగిలిన వ్యాధులకు చికిత్స అందుతున్న పరిస్థితి లేదని ప్రభుత్వ వెంటనే స్పందించి గతంలోలాగే ఏపీఎస్ఆర్టీసీలో ఉండే సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం అనే క్యూఆర్ కోడ్ కరపత్రాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మెరుగ నాగార్జున విడుదల చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు, అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పానం చిన్న హనుమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ తొలిసారి అప్పన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్కు ఈవో త్రినాథరావు సాధారణంగా స్వాగతం పలికారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదంగా ఈవో స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ మహాధరణ నిర్వహించారు. మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టిన ప్రభుత్వం బయ్యారం మండలంలో ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే 2 బస్సులను తీసివేశారని చెప్పారు. కాంగ్రెస్ మోసపూరితమైన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రైతు బంధును ప్రతి ఒక్క రైతుకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో బయ్యారం మెయిన్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మహార్యాలీ నిర్వహించి బయ్యారం తహసీల్దార్ నాగరాజ్కు వినతి పత్రం అందించారు. జన హృదయ నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగకు కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నివాళులర్పించారు. టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకలు నిర్వహించారు. రంగ విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే రాము అన్నదానం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండేవు మండలం బోనమాల గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. పుష్ప అనే వ్యక్తి మధ్యమత్తులో పాఠశాలలోకి దూరి విద్యార్థులను చిత్తకొట్టి 4 విద్యార్థులకు చేతులు విరగొట్టి గాయపరిచాడు. ఇక దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో గ్రామస్తులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. గ్రామస్తులను చూసి మందుబాబు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. దాడిలో గాయపడ్డ 4 విద్యార్థులను గ్రామస్తులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై స్పందించిన మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఘటన స్థలానికి పంపి పూర్తి నివేదిక సమర్పించాలని, విద్యార్థులకు తక్షణ వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నారం మండలం కేంద్రంలోని ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం సామాగ్రిని గోదావరికని లేబర్ కోర్టు ఆదేశాల మేరకు లక్సిటిపేట కోర్టు అధికారులు జప్తు చేశారు. చెన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన దర్శనాల రాజం అనే వ్యక్తి 1986 సంవత్సరం నుంచి 2016 వరకు ఫారెస్ట్ యానిమల్ ట్రాకర్గా విధులు నిర్వహించారు. అయితే 2016లో అటవీశాఖ అధికారులు దర్శనాల రాజంను విధుల నుంచి తొలగించారు. దీనిపై దర్శనాల రాజం గోదావరికన్లోని లేబర్ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు అధికారులు అతన్ని తొలగించిన నాటి నుంచి 2023 సంవత్సరం వరకు జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు స్పందించలేదు. రాజం అటవీశాఖ PCCF అధికారులను కలిసిన స్పందించకపోవడంతో మళ్లీ రాజం కోర్టును ఆశ్రయించాడు. దీంతో స్పందించిన కోర్టు అధికారులు FTO కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో లక్సిటిపేట సివిల్ కోర్టు అధికారులు FDO కార్యాలయానికి వచ్చి కార్యాలయంలో ఉన్న సామగ్రిని పూర్తిగా జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వైట్ గోల్డ్ వద్ద ఓ వెంచర్ నిర్మానుష్య ప్రాంతంలో పేకాట శుభ్రంపై SOT పోలీసులు దాడి చేశారు. 6 పేకాట రాయలను అరెస్టు చేసి 35,021 రూపాయల నగదు 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మహాలక్ష్మి బ్యాన్స్లో బీరు సీసాలో పలుమార్లు వ్యర్థ పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ఇదేంటనే ప్రశ్నించగా బీరుకు బదులు బీరు ఇస్తామని బ్యాన్స్ దుకాణ సిబ్బంది చెప్పినట్లుగా పలువురు పేర్కొంటున్నారు. తాజాగా ఒక యువకుడు బీరు కొనుగోలు చేసి చూడగా అందులో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి. ఇదేంటనే సిబ్బందిని నిలదీయగా మాకు సంబంధం లేదు, నీవు ఎక్కడైనా చెప్పుకో అని దురుసుగా ప్రవర్తించినట్టుగా బాధితుడు వాపోయాడు. ఆ బీరు బాటిల్ ఇస్తే మరొకటి ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఇలా ఎంతమందిని మోసం చేస్తారని యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించకుండా బీరు తాగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి మహాలక్ష్మి వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 31న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన 1800 దేశీదారు బాటిలోని జేసీబీ సహాయంతో పోలీసు ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 31న ఎక్స్ రోడ్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 1800 దేశీదారు బాటిలను పట్టుకుని కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లుగా రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆదిలాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు దేశీదారు బాటిల్ను పోలీస్ స్టేషన్ ఆవరణలో ధ్వంసం చేసినట్లుగా చెప్పారు. వాటి విలువ సుమారుగా 63,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచిస్తూ మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫండ్ తెలంగాణ పేరిట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన కూడల్లో పోస్టర్లు వెళ్లడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మారిన కాలానికి అనుగుణంగా కాలం చెల్లిన సిద్ధాంతాలను, ఆయుధాలను విడి వారి మేధస్సును, ఆలోచన విధానాలను ప్రజల అభివృద్ధికి ఉపయోగించి ప్రజాస్వామ్య గొంతుగా కావాలని పోస్టర్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ డాక్టర్ నడిపిస్తున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి సీజ్ చేశారు. మరిపేడ మండల కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి విస్తృతంగా తనిఖీ చేశారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరిగా తీసుకుని స్థాయిని మించి వైద్యం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకరదాద ఎంబీబీఎస్ తరహాలో అర్హతలు లేకుండా ఆసుపత్రులను నడిపిస్తుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.